जनता पार्टी సాది కలి ఉన్నాడు. ఏనాడు ప్రజా సమస్యల గురించి ప్రజా పోరాటాల గురించి మాట్లాడని వ్యక్తి, ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా అవుపించని వ్యక్తి ఈరోజు కలెక్టర్ గారిని తీసేయాలని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు నేను చాలా మందిని ప్రజలను కనుక్కున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు సమయానికి వచ్చి పనిచేస్తున్నారంటే ఈరోజు కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అవినీతికి పాల్పడకుండా పనిచేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తిని ఈరోజు గతంలో ఈయన సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నాడు, కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. ఆయన సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాకు 16 కోట్లు మిగిలించడం జరిగింది. గతంలో ఉన్న కలెక్టర్లు నేను అడుగుతున్న జనగామలో ఎంత వరకు పనిచేశారు, ఏమి ప్రజల కోసం పనిచేశారు చెప్పమని ఇదే సాదిక్ అలీ గారిని కోరుతున్నాను. మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా జనగామ కలెక్టర్ విషయంలో అందరూ హర్షిస్తున్నారు. నేను చాలామంది ప్రజలతోటి ప్రజా నాయకునిగా చాలామంది తెలుసుకుంటున్నాం. కానీ కొంతమంది ఎవరైతే బ్రోకర్ దందాలు చేసేటోళ్ళు, మిగతా దందాలు చేసేటోళ్ళు, అవినీతికి పాల్పడే వాళ్ళను దగ్గర రానివ్వట్లేదు. అది నీ హర్షించాల్సిందే. ఏదైనా కలెక్టర్ గారు కూడా ప్రజలకు వ్యతిరేకంగా పోయినచో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. గతంలో ఉన్న కలెక్టరు ఇక్కడ వనిత వాళ్లకు